ఆమె భర్తకు వేరుగా జీవిస్తుంది. వైజాగ్ హాస్పిటల్లో చావు బ్రతుకులో ఉన్నారు. బి పాజిటివ్ బ్లడ్ ఇవ్వడానికి 3 కావాలి. సహకరించేవారు దయచేయండి. కుమార్తె అన్నారు, ఆవిడ పేరు రాయలేదు, పద్మ. అందరం బలంగా ప్రార్థన చేద్దాం. ఆ అమ్మాయి బ్రతికి వచ్చి ఈ సంఘంలో సాక్ష్యం చెప్పాలి. దేవుని స్తోత్రం. ప్రేమగల తండ్రి, పద్మను బ్రతికించి స్వస్థపరచండి. భర్త విషయంలో సహాయం చేయండి, పిల్లల విషయంలో సహాయం చేయండి. ఎవరూ లేని భయంకరమైన స్థితిలో అనాథగా ఉన్నటువంటి ఆ బిడ్డకు నీ కృప, నీ యొక్క దయ అనుగ్రహించి ఆ బిడ్డకు పూర్ణ స్వస్థత కలుగచేసి విడుదల చేసి, అంతేకాదు మందిరాల్లో నిలబడి దేవుడు నాకు ఈ కార్యం చేశాడు అన్నట్లుగా గొప్ప సాక్ష్యం అనుగ్రహించి తగిన బ్లడ్ వారికి దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాను. మీలో ఎవరికైనా బ్లడ్ కావాలన్నా, బ్లడ్ ఇవ్వాలన్నా మోషేకు మీ నెంబరు ఇవ్వండి. బ్లడ్ ఇచ్చేవారు ఎలాంటి వారు అయి ఉండాలంటే బీపీ కానీ షుగర్ కానీ ఏ వ్యాధులు లేనివారు ఉంటే సరిపోతుంది. ఏ బ్లడ్ అయినా పర్వాలేదు. అలాగే బ్లడ్ కావలసిన వారు కూడా మోషేని సంప్రదించండి. మీరు ఫోన్ చేసి కూడా మోషే నెంబర్ తీసుకుని ఆ నెంబర్కి ఫోన్ చేసి నేను బ్లడ్ ఇస్తానండి అని చెప్తే మీ గ్రూపు ఒకవేళ మీకు టెస్ట్ చేయకపోయినా అక్కడ టెస్ట్ చేయించి తీసుకుంటారు. అలాగే బ్లడ్ కావలసిన వారు, ఇప్పుడు ఈ బ్లడ్ కూడా మోషే చూస్తాడు. మరి బి పాజిటివ్ 3 నుంచి బ్లడ్ కావాలంటున్నారు, తప్పకుండా ఏర్పాటు చేస్తాడు. మీరు బ్లడ్ డొనేషన్ గురించి మీకు చాలామందికి తెలియదు. మనము ఎప్పుడు సంవత్సరానికి 1-2 సార్లు మనం ఆరోగ్యంగా ఉన్నవారు బ్లడ్ ఇవ్వాలి. ఇస్తే దేవుని ఏర్పాటు మీకు తెలియదు కదా, కొత్త రక్తం ఇస్తాడు. దేవుని స్తోత్రం. ఇవ్వకపోతే అదే రక్తం ఉండిపోతుంది. మళ్ళీ కొత్త రక్తాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒకసారి ఒక పాస్టర్ గారు ఇంచుమించు 15 సంవత్సరాల కిందట ఆయన దగ్గరికి తొణికెళ్తే, ఏమండి ఒక ఆవిడ రాలింగి చావు బతుకుల్లో ఉంది, బి పాజిటివ్ కావాలి అని అడిగాడు. నాది బి పాజిటివ్ అండి అన్నాను. వెంటనే నా దగ్గర బ్లడ్ గట్టిగానే ఉంది, 14.5. శుభ్రంగా 2 ప్యాకెట్లు తీసుకున్నారు. ఒక ప్యాకెట్ పరిగెత్తుకెళ్ళారు, ఇంకో ప్యాకెట్ తీస్తున్నారు. ఆ ప్యాకెట్ ఆవిడకి ఎక్కించారు. 2వ ప్యాకెట్ పూర్తయి నేను ఆవిడ చూడటానికి వెళ్ళేటప్పటికి లేచి కూర్చుంది. హల్లెలూయా. తర్వాత ఆవిడ కూటం పెట్టుకుంది రాలింగ్లో, ఆయన రక్తంతో బతికి. నా రక్తం కాదమ్మా, అది ఎవరి రక్తం? యేసు రక్తం. ఆయన మనకి ఇచ్చాడు కదా. కాబట్టి తప్పకుండా మీలో ఆరోగ్యంగా ఉన్నవారు మోషేను సంప్రదించి, లేకపోతే విశ్వాసరాజును కూడా సంప్రదించవచ్చు. మీ యొక్క బ్లడ్ తప్పక ఇవ్వండి. అలాగే మన కుమారి మేనకోడలు విజయశాంతి, పరదలు విజయశాంతి, మనం జగన్ కాలనీలో ఇంట్లో ప్రార్థన కూడా పెట్టాం. అలాగే మొదటి జీతం మీకు చాలామందికి తెలియదు. చాలామంది ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు, ఆదాయాలు వచ్చిన వాళ్ళు మొదటి జీతము దేవుడికి పంపించడం అలవాటు. అలాగే ఈ అమ్మాయి మొదటి జీతాన్ని దేవుని స్థలానికి, వెనకాల ఉన్న స్థలానికి పంపించారు. మరి ఆవిడ ఆరోగ్యంగా లేదు, చాలా కష్టపడి పనిచేస్తుంది. పని కూడా గ్యారంటీగా లేదు, కానీ నమ్మకంతో, దేవుడి మీద నమ్మకంతో ఆ కష్టార్జితాన్ని 15,000 రూపాయలు వారు దేవుడికి పంపించారు. మనం ప్రార్థన చేయబోతున్నాం. ఆవిడ పని బాగుండి, ఆరోగ్యం బాగుండి, ఆవిడెప్పుడు చక్కగా జీవించాలని. ప్రేమగల తండ్రి, విజయశాంతి విషయంలో మీరు సహాయం చేసి ఆ బిడ్డకు పూర్ణ స్వస్థత అనుగ్రహించి, ఆమెకు పని కూడా చక్కని స్థలంలో అనుగ్రహించి, మరి ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బుల్ని మీ మందిరానికి ఇచ్చింది కనుక
తిరిగి ఆ బిడ్డకు ఇంకా అద్భుతమైన ఆశీర్వాదము దయచేయమని, తప్పకుండా ఆ బిడ్డను దీవించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మూడవదిగా ఎస్టర్ రాణి రాజేశ్వరి గారి కుమార్తె స్నేహ ఏంజల్. ఎక్కడుంది పిల్ల? ఎక్కడుంది పిల్ల? అదిగో అదే ఉంగరాల చుట్టూ గీయించేసింది పిల్ల. ఏం చేయాలి ఇవ్వండి? ఆ పిల్లకి కర్లింగ్ హెయిర్ తీయించేశారు. ప్రార్థన చేద్దాం. చక్కని జుట్టు ఉండేది. ఏమో ఇంకా చక్కని వస్తుందో లేకపోతే ఉంగరాలు పోతాయో. ప్రేమ గల తండ్రి, బిడ్డను దీవించండి. చంటి బిడ్డను దీవించండి. దేవుని దూత అని పేరు పెట్టుకున్న ఆ బిడ్డకు మీకు సంపూర్ణ ఆశీర్వాదం ఆయుష్కాలము దయచేయమని యేసు నామములో బిడ్డను, బిడ్డ అక్కను, తల్లిని, తండ్రిని దీవిస్తున్నాము తండ్రి. వెళ్ళేటప్పుడు ఆ ఏంజల్ గారి స్వీట్ కూడా ఉంది, మీరు తీసుకుని వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. అలాగే మరి కొంత సీరియస్ అంటే వాక్యంలోకి వెళ్ళిపోతున్నాం. ఈరోజు కత్తపళ్ళు భయపడిపోయారు. మిమ్మల్ని భయపెట్టాలని కాదు, కానీ వాక్యం అలాంటిది కదా. ప్రకటన గ్రంథము మనం ఎవరిని భయపెట్టం, గద్దిస్తాం, హెచ్చరిస్తాం. ప్రకటన గ్రంథం తెల్లవారు గట్ల అట్లా కళలో ఇంజనీర్ గారు వాళ్ళ భార్య కనిపించారు. కనిపిస్తే చాలా కోపంగా ఉన్నాను నేను. ఏమంటే పాస్టర్ గారు కోపంగా ఉన్నారు ఏంటంటే, మీరు ఏమైపోతున్నారు, ఆరాధనకి ఎందుకు రావట్లేదు, ఈరోజు వస్తామండి, రావాలి అన్నాను. ఈరోజు వస్తారని నాకు తెలియదు, వచ్చేసారు. దేవుని స్తోత్రం. దేవుడు హెచ్చరించాడండి. ఆయన పక్కన ఇంకో నలుగురు ఉన్నారు. ఎవరెవరు? ఆ నలుగురు కూడా మీరు కూడా రండి అన్నాను. వాళ్ళు అన్నారు, మేము ఏదో చర్చికి వెళ్తున్నాం అంటే, ఇంజనీర్ గారు కూడా మీరు వచ్చేయండి అంటున్నాను నేను వాళ్ళతోటి. అది స్వప్నం. అలాగే ఆ స్వప్నం అయిపోయిన తర్వాత ప్రార్థన పూర్తి అయిపోయింది. అనేది తెల్లరగట్ల మాట ప్రార్థన పూర్తయ్యాక పడుకున్నాను. చాలాసేపు నిద్ర పట్టలేదు. లేచే ముందు విపరీతంగా ఏడుస్తున్నాను. ఏంటి ఎందుకు ఏడుస్తున్నాను నాకే తెలియదు. ఏం దర్శనం వచ్చింది నాకే తెలియదు. కానీ కుమిలి కుమిలి ఏడుస్తున్నాను. ఏంటి ఇలాగ ఎందుకు ఏడుస్తున్నానని మెలకు వచ్చిన తర్వాత గబగబా స్నానం చేసి మోకరించి ప్రార్థన చేశాను. ఎందుకు ఏడుస్తున్నాను ప్రభు అంటే, కరుణ నొందించు విజ్ఞాపన ఆత్మ వలన ఏడుస్తున్నావు అన్నాడు. హల్లెలూయా. అది ఇప్పుడు నాకు ఆరాధనలో అర్థమైంది. ఎంతోమంది బాధల్లో, కష్టాల్లో, అప్పుల్లో, ఇబ్బందుల్లో ఉన్నవారి కోసం ఆ రోజుల్లో దైవజనుడు ఏడుస్తూ ప్రార్థన చేశారు. ఈరోజు ఏడుస్తూ ఆరాధన చేయమన్నాడు. హల్లెలూయా. మన ఏడుపు దేవుడు కన్నీటి ప్రార్థన చాలా వేగంగా వింటాడు. మనం నిజంగా దుఃఖపడగలిగితే, వాళ్ళ బాధలు నావి అని మనం అనుకోగలిగితే దేవుడికి చాలా కదిలిపోతాడు. ఏడిస్తే చూడలేడు. కాబట్టి మీరు కావాలని ఏడవటం కాదు, హృదయంలోంచి వచ్చే దుఃఖము. జకర్యా 12వ అధ్యాయం ప్రకారం ఆ పొడిచిన నా వైపు చూసి విలపింతురు. మనకి పరిశుద్ధాత్మ మన హృదయంలోకి వచ్చిన వెంటనే మనకు ఏడుపు వచ్చేస్తుంది. యేసు ప్రభు దగ్గర గట్టిగా ఏడుస్తాం మనం. ఆ ఏడుపులోనే మన కార్యం పూర్తయిపోతుంది. హల్లెలూయా. కాబట్టి అలాంటి ఆత్మ మీరు కలిగి ఉండాలి. ఈరోజు దేవుడు అలాంటి ఆత్మను అనుగ్రహించానని మాట్లాడాడు. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం నుంచి 8వ వచనం దాకా మనం జాగ్రత్తగా, చాలా శ్రద్ధగా విందాము. అప్పుడు సింహాసనాసీనుడై ఉన్నవాడు, ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నానని చెప్పాను. మరియు
ఈ మాటలు నమ్మకమును నిజమునై ఉన్నవి గనుక వ్రాయుమని ఆయన నాతో చెప్పుచున్నాడు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, నేనే అల్ఫయు ఒమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పికొనువానికి జీవము గల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడనై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులందరూ అగ్నిగంధకములో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణము. కాబట్టి ఈ వాక్యం 3 రోజుల నుంచి చూపిస్తున్నాడు దేవుడు. దీని అర్థాన్ని లోతుగా విందాం. మనకున్న సమయంలోనే నేను ముగిస్తాను. సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను. ఏంటి దీనికి అర్థం అంటే కనుక, నికోదేముతో యేసుప్రభు మాట్లాడుతూ, ఒకడు తిరిగి జన్మించితేనే కానీ నా రాజ్యంలోనికి రాడు అన్నాడు. అతను అన్నాడు, ఎలాగా అన్నాడు, నీటిలోని ఆత్మను, స్వాతి వాక్యం అన్నాను, నీటిలోని ఆత్మలోని జన్మించాలి అన్నాడు. నీటిది శరీరము, ఆత్మలో ఆత్మ. ఇప్పుడు దేవుడు తన పిల్లలందరినీ నూతనపరిచాడు. ఎందుకంటే ఎవడైనను యేసుక్రీస్తునందున్న యెడల నూతన సృష్టి, పాతవి గతించను. అంటే నూతన స్వభావము, అది చేయకూడదు, తీసుకెళ్ళి బయట. నూతన స్వభావం అంటే, నూతన స్వభావం అంటే అర్థం ఏంటంటే, ఇది వరకు అంటే యేసు ప్రభు దగ్గరికి రాకముందు కోపము, గర్వము, ఈర్ష్య, ద్వేషము, అసూయలు, కక్షలు, 2 తలంపులు, కామము, దేవుడికి వ్యతిరేకమైన లక్షణాలు 13. ఈ 13 లక్షణాలు మనకి ఇదివరకున్న లక్షణాలు కొత్త జన్మలో ఈ 13 పోయి 9 లక్షణాలు, ప్రేమ, శాంతము, దయ, ఆశ, నిగ్రహము, మంచితనము, ఇవన్నీ కొత్త జీవితం. అంటే కొత్త జీవితం అంటే పాత మనస్సు వెళ్ళిపోయి కొత్త మనస్సు రావటం. హల్లెలూయా. అంటే మన గురించి బయట వాళ్ళు ఏం చెప్పుకుంటారంటే, ఎంత మంచోడు అయిపోయాడు, ఎంత కోపంగా ఉండేవాడు, ఇదివరకు ఎన్ని మాటలు అనేవాడు, ఎంత మారిపోయారు. ఇదివరకు అస్తమానం డబ్బు 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 అనేవారు, డబ్బు కూడా వెత్తట్లేదు. ఇదివరకు ఎవరినన్నా చూస్తే పాడొచ్చేసేవారు, పాడైపోయేవారు. ఇలా మారిపోయారేంటి, సాధువులే మారిపోయారేంటి, ఎంత మంచిగా మారిపోయారేంటి అనేది వేషం కాదు, హృదయం మారితేనే మనిషి మారుతాడు. హల్లెలూయా. అది కొత్త జన్మ, అది నూతన జన్మ. ఈ నూతనత్వం మనకు మనం చేసుకుంటే రాదు, దేవుడు చేస్తున్నాడు. సమస్తమును నూతనముగా చేయుచున్నాను. కాబట్టి ఇదివరకు నా మాటలు, చూపులు అవన్నీ వెళ్ళిపోయినాయి అనుకోండి. మీకు ఒక విశేషం చెప్తాను, నేను చాలా అద్భుతమైన విశేషం చెప్తాను మీకు. ఎప్పుడైతే మీ మనసు మారిపోయి మంచోళ్ళు అయ్యారని గ్రహించేది, మొట్టమొదట గ్రహించేది దేవుడు. దేవుని స్తోత్రం. మనుషులకు తెలియదు. ఇప్పుడు నేను మంచోడిని అయిపోయానంటే ఎవరు నమ్ముతారో అనొచ్చు, నువ్వు మంచిదాన్ని అయ్యామంటే ఎవరు నమ్ముతారో అనొచ్చు. కానీ దేవుడు నమ్ముతాడు, దేవుడు నమ్ముతాడు నువ్వు నిజంగా మారితే. అప్పుడు ఏం చేస్తాడంటే, ఈరోజు నేను అనౌన్స్ చేస్తున్నాను, ఎప్పటి నుంచో మీతో మాట్లాడకుండా శత్రువులుగా ఉన్నవారు అందరూ మీ ఇంటికి వచ్చి మీతో చెయ్యి కలిపి ప్రేమగా మాట్లాడేలాగా చేసేస్తాడు. హల్లెలూయా. అద్భుతమైన కార్యం చేస్తాడు. శత్రువుల్ని మిత్రుడుగా చేస్తాడు. ఆశ్చర్యకరంగా మలుస్తాడు, ఆశ్చర్యకరంగా మలుస్తాడు. అర్థమైందా? మొన్న ఒక రోజు నాకు ఒక ఆయన ఫోన్ చేసి, నాకు ఈ నెలాఖరు లోపల మీరు సరి చేయాలంటే అన్నాడు. మళ్ళీ నన్ను ఫోన్ చేసి,
ఎప్పుడైనా పర్లేదు సార్ అంటున్నాడు. దేవుని స్తోత్రం. చాలా తేడా వచ్చేస్తుంది. ఈ తేడా అనేది కారణం, నీ హృదయం మారితే దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. నిన్ను దేవుడు క్షమింతే వాళ్ళను మారుస్తాడు, నువ్వు వాళ్ళని క్షమిస్తావు, వాళ్ళు నిన్ను క్షమిస్తారు, మొత్తం అంతా సమాధానం అయిపోద్ది. హల్లెలూయా. కాబట్టి నీ హృదయాన్ని కొత్తగా మార్చుకోవాలి, కొత్తగా మారిపోవాలి. నువ్వు అసలు ఇలాంటి మనిషిని చూడలేదండి, ఏంటి ఇంత చక్కగా ఎంత మంచిగా మారిపోయారేంటి అని అనుకుంటారట. కాబట్టి సమస్తమును నూతనమైనవిగా చేయుచున్నాను, మరియు ఈ మాటలు నమ్మకము నిజము. చెప్పండి, ఎవరి మాటలట? దేవుని మాటల్లో ఏముంది? నమ్మకము నిజము. మన దగ్గర లేనియే రెండే కదా, మన దగ్గర లేనియే ఆ రెండే. మనం మాటిచ్చి తప్పటం అలవాటు మనకి, దేవుడి దగ్గర మాటిచ్చి తప్పటం మనకు అలవాటు. మనం ఎన్నోసార్లు దేవుడి దగ్గర ఎన్నో వాగ్దానాలు చేసి తప్పటం మనకు అలవాటు. మనమే కాదు, చాలామంది బైబిల్ గ్రంథంలో కూడా మాట ఇచ్చి తప్పిన వారు ఉన్నారు. కానీ దేవుడు మాట నమ్మకము నిజము. ఆయన మాట ఇస్తే ఎప్పటికీ ఆ మాట స్థిరముగా ఉంటుంది. హల్లెలూయా. మనం కూడా అలాంటి వారమై ఉండాలి. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. బైబిల్ ఇంకో మాట ఉంది, నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఇప్పుడు నేను చెప్పనా, దేవుడికి నమ్మకంగా, భార్యకు నమ్మకంగా, భర్తకు నమ్మకంగా, స్నేహితులు నమ్మకంగా, వ్యాపారంలో నమ్మకంగా, ఏం చేస్తే దాంట్లో నమ్మకంగా, నువ్వు ఏం చేస్తే దాంట్లో నమ్మకముగా ఆ నమ్మకాన్ని సంపాదించుకున్నావంటే ఈ లోకములో నీ అంత గొప్ప ఐశ్వర్యవంతుడే లేడు. హల్లెలూయా. నమ్మకం, బిలీఫ్. ఆ నమ్మకాన్ని పోగొట్టుకున్న తర్వాత మనిషి బ్రతికిన చచ్చిన ఒకటే. జీవించుచున్నావు అన్న పేరు నీకున్నది, కానీ నీవు మృతుడవే. ఎందుకంటే నువ్వు మాట మీద నిలబడే వ్యక్తివి కాదు, మాట మీద నిలబడే వ్యక్తివి కాదు. అందుకే యేసుప్రభు అన్నాడు, నీ మాట అవును కాదు, నటనొద్దు. ఒక ఆయనకి బాకీ ఉన్నాడు. ఒక ఆయన వచ్చి అడిగాడు, ఇద్దరు ప్రభువుని నమ్ముకున్నవారే, ఎప్పుడు ఇస్తావు అన్నాడు. 15వ తారీఖు ఇస్తాను అన్నాడు. ఇతను అన్నాడు, ఎందుకు అబద్ధం చెప్తున్నావు అని అడిగాడు. నేను అబద్ధం చెప్పడం ఏంటన్నాడు. 15వ తారీఖుకి నీకు ఏ డబ్బులు రావు, అవునా కాదా? మళ్ళీ తలకా దించుకున్నాడు, రావు. మరి నాకు 15వ తారీఖుని ఎందుకు చెప్పావు? నేను నిన్ను పరీక్షించడానికి అడిగాను. నీకు 15వ తారీఖుకి 15 రూపాయలు కూడా రావు, ఎందుకు 15వ తారీఖుని ఇస్తానని చెప్తున్నాను? ఈ 15 రోజులు నా దగ్గర నుంచి తప్పించుకోవటానికి. కానీ దానికి బదులు, అయ్యా నాకు చాలా రావాలి, రావడం లేదు, ఏ డేట్ కొత్తయో, ఏ తారీఖు కొత్తయో, ఎప్పుడు కొత్తయో తెలియదు, ఒకవేళ దేవుడు కరుణించి ఆ డబ్బులు వస్తే వచ్చిన వెంటనే పట్టుకొచ్చి మీకు ఇస్తానన్న మాట చెప్తే నీకు నేను విలువ ఇచ్చి ఉండేవాడిని. హల్లెలూయా. ఎందుకు ఆ మాటలు, ఆ తాత్కాలికమైన మాటలు ఎందుకు? రేపు వస్తాననే మాట ఎందుకు? ఎల్లుండి ఇస్తాననే మాట ఎందుకు? ఈ మాట ఎవరు పట్టుకుంటారు? దేవుడు పట్టుకుంటాడు, మనుషులు పట్టుకుంటారు. తర్వాత కొన్నాళ్ళకి వీళ్ళ మాటలు నమ్మకూడదనే భావనకు వస్తారు. దాంతో నీ మీద ఉన్నటువంటి ఆ నమ్మకం అంతా కోల్పోతావు. నువ్వు ఖచ్చితంగా మాట్లాడాలి, స్థిరంగా మాట్లాడాలి. ఒకరోజు నేను హైదరాబాద్ వెళ్ళి డబ్బులు ఇచ్చిన తర్వాత ఆయన ఒక మాట అన్నాడు, నిజం చెప్పండి మూర్తి గారు, మీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయి అన్నాడు. నేనన్నాను, హైదరాబాద్ నుంచి తణుకు వెళ్ళటానికి బస్సు టికెట్కి డబ్బులు ఉన్నాయి అన్నాను. బస్సు టికెట్కి, మరి ఇక్కడి నుంచి ఆటో ఎక్కాలి, మీరు దారిలో భోజనం చేయాలి, వీటన్నిటికీ ఉన్నాయా అన్నాడు. నేను మౌనంగా ఉన్నాను. ఆయన నాకు బాగా చనువు కనుక జేబులో చెయ్యడితే 500 ఉన్నాయి.
ఎందుకు నా దగ్గర ఇలా చెప్తున్నారు మీరు అని చెప్పి వెంటనే వంట చేయించి భోజనం పెట్టి ఆటో పిలిచి ఆటో వాడికి నేను ఇస్తానని చెప్పి అతను నా జేబులో కొద్దిగా డబ్బులు పెట్టి బస్ స్టాండ్లో దింపాడు. హల్లెలూయా. నిజం చాలా గొప్పది, నిజం ఎంతో గొప్పది. ఆ స్నేహం ఇప్పటికీ అలాగే ఉంది మాకు. నిజం అనేది చాలా అద్భుతమైనది. కానీ చాలామంది బయటోడు కూడా పక్కన పెడితే దేవుడు పిల్లలమై ఉండి అమ్మతో అబద్ధం, మొగుడితో అబద్ధం, పెళ్ళంతో అబద్ధం, పాస్టర్ గారితో అబద్ధం, కనపడ్డ వాళ్ళు అందరితోటే అబద్ధాలే, అన్నీ అబద్ధాలే. ఈ అబద్ధాలు ఆడేవాళ్ళు నా రాజ్యానికి అర్హులు కారు. దేవుని స్తోత్రం. నేను వాళ్ళని నా రాజ్యానికి రానివ్వను, నా రాజ్యానికి రానివ్వను. ఆయన పాస్టర్ అయినా సరే, పాస్టర్ మనుషులకి లెక్క, దేవుడికి ఏం లెక్క ఉండదు. అబద్ధాలు ఆడే పాస్టర్ తోటి మనం మాట్లాడకూడదు. చాలా అబద్ధాలు సేవకులు కూడా. కాబట్టి నూతన జీవితంలో ఏముండకూడదు, అబద్ధం ఉండకూడదు. హల్లెలూయా. ఇదివరకు మన జీవితం అంతా అబద్ధాలే. కొత్త జీవితంలో అబద్ధాలు ఉండకూడదు. చాలామందికి హెచ్చరిస్తున్నాను, మీలో కొంతమందికి 1 గంటకు వస్తానండి, మన్నాడు 1 గంటకు కూడా రాడు. ఎందుకయ్యా 1 గంటకు వస్తానని చెప్తావు నువ్వు? ఈరోజు 1 గంటకు వస్తానన్న వ్యక్తికి మన్నాడు 1 గంటకు కూడా రావు నువ్వు. ఎందుకు చెప్తున్నావు నువ్వు అలాగా? జాగ్రత్త. కొన్నాళ్ళకి నీ దారులన్నీ మూతపడిపోతాయి, నీ దారులన్నీ మూయబడతాయి. అలా ఉండవద్దు. దేవుని బిడ్డవు, ఘనంగా జీవించు. ఒక మాటలో చెప్పనా, యేసు ప్రభు ఎంత ఘనంగా జీవించాడో నువ్వు అంతే ఘనంగా జీవించు. హల్లెలూయా. యేసు ప్రభు నామానికి మహిమ తీసుకురా, యేసు ప్రభు నామానికి మహిమ తీసుకురా. అర్థమైందండి. తర్వాత సమస్తమును నూతనమైనవిగా చెప్పుచున్నాను, ఈ మాటలు నమ్మకము నిజము గనక వ్రాయుము. ఎవరిని వ్రాయమంటున్నాడు? ఎవరితో వ్రాయమని చెప్తున్నాడు? యోహాన్తో ఏం చెప్తున్నాడు? ఈ మాటలన్నీ వ్రాయము. యోహాన్ ఎలా వ్రాస్తాడు? కళ్ళు లేవు, చేతులన్నీ కాలిపోయినాయి, ఒళ్ళంతా కాలిపోయింది, 2 కళ్ళు పేలిపోయినాయి. యోహాన్ ఎలా రాస్తాడు? యోహాను పక్కన ఆయన శిష్యుడు యోహాన్ ఇలాగా చెప్తూ ఉండగా ఆయన రాశాడు, ప్రకటన గ్రంథం పూర్తయ్యేదాకా యోహాన్ చనిపోలేదు. దేవుని స్తోత్రం. నూనెలో ఏపిచ్చి బయట పారేసి వెళ్ళిపోయారు. ఆయనకి దేవుడు దర్శనం ఇచ్చాడు. కాబట్టి ఈ మాటలన్నీ వ్రాయము. అదిగో ఆ యోహాన్ రాసిన మాటలు ఈ గ్రంథంలో ఉన్నాయి. హల్లెలూయా. ఇంతకీ యోహాన్ రాసిన మాటలు ఎవరి మాటలయ్యి? మీరు ఎందుకు పాస్టర్ గారు మాట్లాడుతున్నారు అనుకుంటారు? పాస్టర్ గారు మాట్లాడుతున్నారు ఏంటో అనుకుంటారు ఎందుకు మీరు? దేవుని మాటలయ్యి. ఈ మాటలు మన జీవితంలో అమలు జరుగుతాయి. వ్రాయము అనడంటే కండిషన్. ఒక పెద్ద ఆయన 4 కొడుకులు 2 కూతుళ్ళు ఉన్నారు. చాలా మంచి ఆయన. ఆయనకి 85 ఏళ్ళప్పుడు చనిపోయాడు. కొడుకులు కూతుళ్ళు అందరూ కొట్టుకుంటున్నారు, ఇల్లు నాది, ఆ పొలం నాది, ఇది నాది, అది నాది, ఇది నాది అని. ఆయనకు స్నేహితుడు ఉన్నాడు, వెంకటరావు అన్నాను. వీళ్ళిద్దరు ముసలోళ్ళు, 2 మంచి స్నేహితులు. అతను వచ్చాడు, వీళ్ళందరూ కొట్టుకుంటున్నారు. రాయ్ అందరూ ఎలా రండి అన్నాడు. వచ్చారు. మీ నాన్న ఎవరు స్నేహితుడు రా అన్నాడు. మీ స్నేహితుడండి. ఇదిగో మీ నాన్న రాసి ఇచ్చిన కాగితం. ఆ కాగితం అందరికీ చదివినిపించాడు. ఆ కాగితంలో 6 పిల్లలకి, భార్యకి ఎవరికి ఎదురవ్వాలో చక్కగా మంచి దస్తూరుతో రాసి సంతకం పెట్టి కాగితం పంపించాడు. హల్లెలూయా. ఎవ్వరు నోరెత్తడానికి లేదు. అది వీలునామా. దాన్ని మార్చే శక్తి ఏ కోర్టుకి, ఏ ప్రపంచానికి లేదు. అలాంటి వీలునామా కన్నా గొప్పది యేసు మనకు రాసిన వీలునామా. హల్లెలూయా. హల్లెలూయా. ఏంటనుకుంటున్నారు మీరు? దేవుడు వాక్యం అంటే
దేవుడు మనకు రాసిచ్చిన వీలునామా. దెబ్బతో గొడవలన్నీ ఆగిపోయినాయి, ఎవ్వరు నోరెత్తలేదు. ఇంకా ఇద్దరు కూతుడికి ఎంత ఇవ్వాలి, నలుగురు కొడుకులకి ఎంత ఇవ్వాలి, వాళ్ళ మనవలకి ఎంత ఇవ్వాలని చక్కగా రాసేసాడు. చక్కని దస్తూరితో రాశాడు. అంచేత ఈ రాతను మార్చే శక్తి ఎవరికీ లేదు. కాబట్టి ఇక్కడ అంటాడు, రాయుము మరియు ఆయన నాతో ఇట్లనను సమాప్తమాయను. మీకు తెలుసు, శిలువలో దేవుడు సమాప్తం చేశాడు. దేన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఫరోకు నేనింకా దాసుడకాను, ఫరోకు నేనింకా దాసుడకాను, పరమాగానానుకు హక్కుదారుడన్, పరమాగానానుకు హక్కుదారుడన్. నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. గొర్రె పిల్ల విలువైన రక్తములో, గొర్రె పిల్ల విలువైన రక్తములో కడుగాబడి నేను రక్షణ పొందితిన్, కడుగాబడి నేను రక్షణ పొందితిన్. అన్ని రద్దు. మనకి, పాపానికి, సాతానికి, శత్రువుకి, నీకు కూడా, నీ భర్తకి, నీ భార్యకి, నీ పిల్లలకి, నీకు, నీ మీద ఎవరికి అధికారం సమాప్తం. నీ మీద అధికారి యేసు ఒక్కడే. హల్లెలూయా. తెలుసా నీకు విషయం? నీ మీద ఎవ్వరికి అధికారం లేదు, సమాప్తం చేసేసాడు. మళ్ళీ దాన్ని నువ్వు లాక్కు, మళ్ళీ దాన్ని మీదకి లాక్కు. ఆ దెయ్యాన్ని నీ మీదకి రానివ్వకు, ఆ పాపాన్ని మళ్ళీ నీ మీదకి రానివ్వకు, ఆ మోసాన్ని మళ్ళీ నీ మీదకి రానివ్వకు, ఆ ద్వేషాన్ని నీ మీదకి రానివ్వకు. సమాప్తమైనవి. నేనే అల్ఫా ఒమేగా, ఆదియు అంతము. అందరూ చెప్పండి, ఆదియు అంతము. మళ్ళీ చెప్పండి ఒకసారి, మీ కుడి చేయి చూపించండి. నా జీవితంలో ప్రారంభము యేసే, ముగింపు యేసే. ఆమెన్. అయిపోయింది. ఇంకా మీ జీవితం అంతా ఆయన చేతిలోకి వెళ్ళిపోయింది. నీ ప్రారంభము, నీ ముగింపు. ముగింపు ఎంత బాగుంటుందంటే, యాంగేశ్వర గారు సమాధి కార్యక్రమానికి 4-5 లక్షల మంది, భక్త్ సింగ్ గారి సమాధి కార్యక్రమానికి ఇంచుమించు 2 లక్షల మంది, అలాగే గొప్ప గొప్ప దైవజనుల సమాధి కార్యక్రమానికి లక్షల వేలల్లో పాల్గొన్నారు. వాళ్ళు సేవ ప్రారంభించిన తర్వాత దేవుడు అద్భుతాలు చేయటం మొదలెట్టాడు. జాన్ వెస్లీ, అమెరికా, వీళ్ళందరూ జీవితం ప్రారంభం నుంచి ముగింపు వరకు, ప్రారంభం నుంచి ముగింపు వరకు అద్భుతంగా జీవించి చనిపోయారు. హల్లెలూయా. మధ్యలో మచ్చలు, గొడవలు, పడిపోవటాలు, లేవటాలు, కింద పడతాలు, మీద పడతాలు ఏమీ లేవు. ప్రారంభం ఎలాగుందో మాట్లాడండి, మళ్ళీ చెప్పండి. మరి మీరు ఎంతమంది గ్యారంటీ ఇస్తారు? నా ప్రారంభము, నా ముగింపు ఒక్కలాగా ఉంటుందని దేవుడి దగ్గర ఎంతమంది వాగ్దానం చేస్తారు? మీరు మధ్యలో మారిపోతారా, తిరిగిపోతారా, పడిపోతారా, జారిపోతారా? వెంటనే ఆనందం కాకేసి, పడకుండా కాపాడుము నన్ను, దారకుండా పట్టుకొని మన పాటిపోయిన పాట ఒకటి పాడతారా? ఇంకా జారిపోకండి, ఇంకా పడిపోకండి, ఇంకా తప్పు చేయకండి, ఇంకా మోసం చేయకండి. చెప్పండి, నా జీవితంలో ప్రారంభము యేసే, ముగింపు యేసే, మధ్యలో ఎవరు రాకూడదు. హల్లెలూయా. నేనే అల్ఫయు, ఓకే మరి, నేనే ఆదియు. దేవుడు అంటాడు సాతానుతోటి, అయ్ సాతానా, జెరుబ్బాబెలు పునాది వేశాడు, జెరుబ్బాబెలు ముగిస్తాడు. హల్లెలూయా. అర్థమైందా? నువ్వు మధ్యలో అడ్డు పెడదాం అనుకుంటున్నావా? నీ వల్ల అవుద్దా? కిందకు తొక్కేస్తాను. అతను ప్రారంభించాడు, అతడు ముగిస్తాడు. చివరిలో యెహోవా ఆసక్తి వలన ఇది జరుగును.
దేవుడు జెరుబ్బాబేలు మీద ఆసక్తి కలిగి ఉన్నాడు. హల్లెలూయా. అంటే జెరుబ్బాబేలు ఎలా నడుస్తున్నాడు చెప్పాలి? దేవునికి ఇష్టుడుగా, ఇష్టురాలిగా కదా. తర్వాత ఈ తప్పికొని వానికి జీవజలముల బొగ్గలోని జలమును ఉచితముగా అనుగ్రహించును. జాగ్రత్తగా వినండి. సమరయ స్త్రీ వచ్చింది, అమ్మ నేను ఇచ్చే నీళ్లు తాగితే నీకు ఇంకా దాహం ఏదన్నాడు. అయ్యి బాబు తొందరగా ఇవ్వండి బాబు, రోజు చచ్చిపోతున్నాను. ఆ జలములు కాదమ్మా, నేను ఆత్మను అనుగ్రహిస్తాను. ఆ ఆత్మ వలన నువ్వు ఎలా ఉంటావంటే నిండు జీవితాన్ని కలిగి ఉంటావు. హల్లెలూయా. నిండు జీవితం అంటే అంతవరకు ఆవిడ రకరకాలైన వ్యామోహాలతో ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి మాట్లాడిందో ఆ కుండను అక్కడే పడేసింది. యేసు ప్రభు కూడా వచ్చేసింది. మరణం దాకా కూడా యేసు ప్రభు దగ్గర తిరగనివ్వకండి, యేసు ప్రభు దగ్గర ఉండిపోయింది మరణం వరకు కూడా. ఆ దైవజనుడు ఒక ఆయన రాశాడు, ఆ కుండను అచ్చటే వదిలి ఆయన సాక్షిగా నేను వచ్చానే, ఆ కుండను అచ్చటే వదిలి ఆయన సాక్షిగా నేను వచ్చానే, అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా, అతడే మెస్సయ్యా, ఆయనే యేసయ్యా. దేవుని స్తోత్రం. లేని పాటలు దొరుకుతుంది, ఇదొక ఆశ్చర్యం. కాబట్టి దాంట్లో ఉన్న పాటలన్నీ నాకు తెలిసినాయి కదా. చూసారా, ఆవిడ కొండతోటి నీళ్ల కోసం వచ్చి కొండను వదిలేసింది. చెప్పండి, కొండతో నీళ్ల కోసం వచ్చి కొండనే వదిలేసింది. ఎంకమ్మ ఏమంటుంది తెలుసా? ఎంకమ్మ నాకు అక్క ఏమంటుంది తెలుసు, ఓ అబ్బాయా కొండ ఇంటికాడ పెట్టేసి ఇప్పుడు వస్తాను రా అంట. ఈ లోపల వెళ్ళిపోద్ది రథం. కాబట్టి ఆ కొండ అక్కడే వదిలేసింది. అలాగే మన జీవితాన్ని, పాత జీవితాన్ని అక్కడే వదిలేసి కొత్త జీవితం ప్రారంభిస్తే నువ్వు రోజు రోజుకి అద్భుతంగా మారిపోతావు. అంతకంతకి ఒక ప్రవాహం నీలో నుంచి బయలుదేరుతుంది. ఆ ఆత్మ ప్రవాహం నీలో నుంచి బయలుదేరి నువ్వు అనేక మందిని దేవుడి దగ్గరికి నడిపించగలుగుతావు. హల్లెలూయా. అంటే ఊరెడి నీటి పుక్క. నీటి పుక్క అంటే అర్థం తెలుసా మీకు? దాంట్లో నీళ్ళు అయిపోవు. అది మీరు ఎంత నీళ్ళు తీసుకున్నా దాంట్లోంచి మళ్ళీ నీళ్ళు వస్తూనే ఉంటాయి. యేసు ప్రభు బండలోంచి నీళ్ళు ఇచ్చాడు కదా, ఆ బండలో నీళ్లు మన ఈ సుదర్శన వాళ్ళు పట్టుకొచ్చారు 2 బాటిల్లో. అక్కడికి వెళ్ళి ఏనాటి గొడవ 5000 సంవత్సరాల కిందట బండలో దేవుడిచ్చిన నీళ్లు ఇప్పటికీ ప్రవాహం కింద వస్తున్నాయి. హల్లెలూయా చెప్పండి. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఆయన ఇచ్చిన నీళ్ళు అయిపోవటం అనేది ఉండదు, ఆయన ఇచ్చిన ఆత్మ ఆరిపోవటం అనేది కూడా ఉండదు. నువ్వే పాడు చేసుకోవాలి. తర్వాత చూడండి, చాలా ముఖ్యమైన పాయింట్ చెప్పి నేను ముగించేస్తాను. 7వ వచనం, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. అందరూ చెప్పండి, అందరూ ఒక్కసారి చెప్పండి. జయించువాడు. అర్థమైందా? ఎవరు జయించువాడు? కొత్త జీవితాన్ని ప్రారంభించిన వాడు. ఎవరు జయించేవారు? యేషయ్యలాగా జీవించేవారు. దేనికి లొంగరు. చెప్పండి, ఎంత దీర్ఘం తీశాను నేను. దేనికి లొంగరు. హల్లెలూయా. దేనికి లొంగని పిల్లలు ఇక్కడ ఎంతమంది ఉన్నారు? దేనికి, డబ్బుకి కానీ, చుట్టానికి కానీ, కామానికి కానీ, రకరకాల ఆలోచనలకు కానీ, మేడలకు కానీ, కార్లకు కానీ, మిద్దెలకు కానీ. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. ఒక ఆవిడికి అమెరికాలో నేను చదివాను, కుక్క చనిపోయింది. కుక్క చనిపోతే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాక కుక్కకి సమాధి కార్యక్రమం చేయండి అంది. నీకేమైనా బుద్ధి ఉందా? కుక్కకి ఏమైనా ఆత్మ ఉందా?
నీ కుక్కగా సమాధి చేయాలి నేను అలా సావకుడు అంటే అళకోళం అయిపోయింది అందరికీ. రేపు పొద్దున పందిని కూడా పట్టుకొస్తారు అని ఏదో మాట్లాడినాడు. ఆవిడ బాధపడతా ఆ చివరి ఇంకో పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళింది. ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాక, ఏమండి ఆయనేమో చేయను అన్నాడు, మీరైనా చేయండి ఏంటమ్మా అన్నాడు. నా కుక్కకి మీరు సమాధి చేయండి, కుక్క అంటే నాకు చాలా ప్రేమ, $1,00,000 దాని పేరు బ్యాంకులో వేసాను, అది మీకు ఇచ్చేస్తాను. కుక్కకి ఎన్ని వేసిందంట? మనుషులకి ఏం పెట్టరాడు అమెరికా వాళ్ళు, కుక్కలకు మాత్రం పెడతారు. $1,00,000. పాస్టర్ గారికి చాలా ఆనందం అయిపోయి, సరేనమ్మా సిద్ధంగా ఉండమ్మా వచ్చి సమాధి చేస్తాను అన్నాడు. ఈ పాస్టర్ గారి దగ్గరికి వెళ్తాం. ఈ పాస్టర్ గారి దగ్గర ఉన్న అసిస్టెంట్లు చూశాడు. అసిస్టెంట్లకి అదే కదా పని, ఎవరు ఎక్కడికి వెళ్తున్నారు అని చూశాడు. చూసిన తర్వాత మళ్ళీ పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, ఏమండి మన సంఘస్థురాలు ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయింది, ఏదో అయిపోయింది అన్నాడు. ఏం జరిగింది అనేటప్పటికి, ఆ పాస్టర్ గారు సమాధి చేస్తున్నారంట అన్నారు. మళ్ళీ ఒక అరగంటకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, కుక్క పేరా. వెంటనే పాస్టర్ గారు ఆవిడ ఇంటికి వెళ్ళిపోయాడు. అమ్మ ఎన్ని సంవత్సరాల నుంచి నా చర్చికి వస్తున్నావు నువ్వు, ఇది కరెక్టేనా? తర్వాత నేను దేవుడిని అడిగాను, దేవుడు నా మీద చాలా కోపపడ్డాడు, ఏంటది నువ్వు వెళ్ళి సమాధి చెయ్యి అన్నాడు. అలాగంటే దేవుడు చెప్పాడు? అవునమ్మా దేవుడు చెప్పాడు, ఆయన నాగిపోమ్మను నేను వస్తాను. దేనికోసం వెళ్ళాడు? అది అర్థమైందా? మాట్లాడరేంటి? మీ దగ్గర డబ్బులు ఉంటేనే సమాధి కార్యక్రమానికి వస్తాను నేను, అదరా ఏం దరిద్రం అండి ఇది. ఇతను ఈ పాస్టర్ గారు జయించినవాడా ఓడిపోయినాడా? గట్టిగా చెప్పాలి. ఓడిపోయినాడికి అక్కడ చోటు ఉందా? లేదు కదా. పూట కూటి కొరకు భ్రష్టుడైనా యేషోవు. ఒక్క పూట కూటి కొరకు ఆశపడినోడు కూడా దేవుడి రాజ్యానికి రానివ్వడం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతకు ముందే చెప్పాను మీకు, ఇలా గట్టిగా ఉంటుంది వాక్యం అని. ఇప్పుడు జయించు వారికి ఈయన 2 పదవులు ఇస్తున్నాడు. మొదటిది, జయించు వానికి నేను దేవుడునై ఉందును తండ్రినై ఉందును. హల్లెలూయా చెప్పండి. జయించువాడికి దేవుడు ఏమై ఉంటాడు? దేవుడు తండ్రి. అయ్యి బాబు అన్నాళ్ళకి ఆనంద రాసేస్తున్నాడు వాక్యాల్లో. అయ్యి బాబు మారిపోయాడు, చాలా మారిపోయాడు ఆనంద్. అలా ఉండాలి. ఎప్పుడు రాస్తాడో కాలేదు. సరే వింటున్నారా? జయించేవారికి తండ్రిని, జయించేవారికి దేవుణ్ణి. అందరూ ఒక్కసారి చెప్పండి ఈ మాట. యోసేపు గారు చెప్పండి. జయించేవానికి దేవుణ్ణి. మళ్ళీ ఓడిపోయినాడికి అది నేను చెప్పుకోవాలి కావాలి ఈవిడి అంటుంది. తలకాయ ఊపుతూ సులువే, నోటి మాట కూడా ఖర్చు పెట్టరు మీరు. నేను ఇంత పొద్దున్న నుంచి 3వ ప్రసంగం ఇది. కొత్త పళ్ళ కేకలు వేసి వచ్చాను. చెప్పండి. జయించేవానికి తండ్రి దేవుడు, ఓడిపోయినాడికి అర్థమైందా? ఓడిపోయిన వారి పక్షంగా యేసు నిలబడ్డాడు. హల్లెలూయా. ఓడిపోయిన వాళ్ళు ఎవరు రవీంద్ర? ఓడిపోయిన వాళ్ళు ఎవరు చెప్పు రాజు? ఎవరు ఓడిపోయిన వాళ్ళు? ఎవరు ఓడిపోయిన వాళ్ళు? దేవుడు మార్గంలో నడవని వాళ్ళందరూ ఓడిపోయిన వాళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు ఎవరో చెప్పేసి ముగించేస్తున్నాను, అయిపోయింది, వెళ్ళిపోదాం. ఎవరికి ఈయన దేవుడు కాదు, ఎవరికి ఈయన తండ్రి కాదు, ఎవరికి ఈయన దేవుడు కాదు, ఎవరికి ఈయన తండ్రి కాదు. చూడండి, నాతో చెప్పండి. పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, గ్రహారాధికులు, అబద్ధికులు. ఏళ్ళు మనలో, నేను ఎప్పుడు కూడా ఇక్కడి నుంచో చెప్తాను,
నేనేం ఆయనకేం స్పెషల్ ఏం కాదు. నా దగ్గర నుంచి మీ వరకు ఎవరైనా దీంట్లో ఒక్క అలవాటు ఉన్నా ఎక్కడికి వెళ్ళాం చెప్పండి? అసలు మనం యేసు ప్రభువుని నమ్ముకోవడానికి కారణం ఏంటి? అంతే కదా మరి. అది రానివ్వని అంటున్నాడు కాబట్టి మనం ఏం చేయాలి? వాటిని విడిచిపెట్టాలి. విడిచిపెట్టిన వాడు జయించినవాడు. నేను చెప్పకూడదు కానీ మీకు ఉదాహరణ కోసం చెప్తున్నాను. లోదన్ చర్చి తణుకులో దేవరాజు అనే నా స్నేహితుడు ఉండేవాడు, వెంకటరత్నం అని సిఆర్ ఉండేవారు. వీళ్ళిద్దరూ, నేను అమాయకంగా వెళ్ళిపోయాను. మీ కారులో రాజమండ్రి వెళ్దామంటే అక్కడ పని ఉందన్నారు. సరే అని చెప్పి కారు వేసుకుని రాజమండ్రి వెళ్ళాం. అక్కడ పనులన్నీ పూర్తి అయిపోయినాయి. నేను ఇంక ఇంటికి వచ్చేద్దామని కారు డ్రైవ్ చేస్తుంటే మూర్తి గారు ఈ కారు ఆపండి ఎక్కడ అన్నాడు. ఇద్దరం ఎందుకురా బాబు అన్నాను. ఆపండి, బ్రాంతి షాప్. లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళి మీరు ఎక్కడ కూర్చోండి అన్నారు. 10 నిమిషాల్లో వస్తాం అన్నారండి. ఈ తాగుపోతాడు అందరూ అలా చెప్తారు కావాలి, నాకు తెలియదు. ఏం 10 నిమిషాలండి, ఏం గంట అండి? 6:30కి వెళ్ళారు, 9 అవుతుంది, వస్తలేదు. ఏంట్రా బాబు నేను ఎలా బుక్ అయిపోయానని చెప్పి దేవుడికి ప్రార్థన చేసుకుని, ఒక ఆయన ఏమో పాస్టర్, ఒక ఆయన సిఆర్, చర్చ్ పెయింటింగ్ చేసేవాళ్ళు అంటాడు. లోపలికి వెళ్ళేటప్పటికి మనలో లేరు ఇద్దరు కూడా. ఆయన ఏదో అంటున్నాడు, ఈయనేమో ఏడ్చేస్తున్నాడు, ఇద్దరు ఏడ్చేస్తున్నారు. ఆ వెయిటర్ అన్నాడు, ఏమండి ఇందాక నుంచి వెళ్ళమంటే ఇద్దరు వెళ్తలేదు, మీ తాలూకేనా అన్నాడు. ఏం చెప్పాలి? నా తాలూకే. తీసుకెళ్ళి ఆ కారులో పడేయండి బాబు ఇద్దరిని అన్న. ఒక అతను అంటాడు దాంట్లో, మీరు ఆశ్చర్యపోకండి, ఎవరు నువ్వు అన్నాడు. ఎర్ర బాబు ఇక సరే ముసలోడు అని ఇంకొక అతను, ఎవరంటావేంటి మనం తీసుకొచ్చిన ఆయనే అని ఈయన అన్నాడు. పోన్లే బాబు ఒకడు గుర్తున్నా. మొత్తం అయితే ఇద్దరిని తీసుకెళ్తే మేమిద్దరం ఇవాళ చచ్చిపోతానికి నిర్ణయించుకున్నాం, మేము బతకం. ఏడద్దరు చచ్చిపోతే నేనేం చేయాలి? చూడండి ఆ లోపల ఉన్నది అలాగా. మొత్తం మీద ఇద్దరిని కారులో కొతేసాం. ఇద్దరిని బయటకు వచ్చి కారులో కొతేసి తీసుకొస్తున్నాను. దమ్మెను వచ్చింది, పెద్ద వంతున ఉంది. దాంట్లో ఆయన అన్నాడు, పొరపాటు దాంట్లో ఇంటి క్వాలిటీ ఎత్తారు. ఒక ఆయన అన్నాడు, ఇలా అన్నాడు, ఇంటికి వెళ్ళేదాకా ఏమీ లేవు అన్నాను. లేదు చచ్చిపోతాను అన్నాడు. నెమ్మదిగా డోర్ తీసాక వంతున కాడికి వెళ్ళి వంతున మంచి దూకేస్తున్నాడు. నేను మళ్ళీ పట్టుకున్నాను. ఇంకా అక్కడ ఎవరు మనుషులు లేరు. 11:30 అయిపోయింది. ఆయన గట్టిగా పట్టుకుని లొంగేసి తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టేటప్పటికి అతను చచ్చిపోనివ్వాల్సింది నువ్వు అంటాడు. ఈడు మొత్తం మీద ఇద్దరిని తీసుకొచ్చి ఎళ్ళకాడ పాడేసి పైకి వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాను. నాకు ఈ శిక్ష ఏంటి ప్రభు అన్నాడు. ఇంకెప్పుడు వాళ్ళతో స్నేహం చేయకపోవటమే నీకు ఈ శిక్ష అన్నాడు. అమ్మ మొత్తం అంత సూత్రం అన్నమాట. నువ్వు అలా లేవు చెప్పండి, వింటున్నారా? చూసారండి వీళ్ళు ఎవరండి? ఓడిపోయిన వాళ్ళ. మన్నాడు పొద్దున్న ఇద్దరు ఇంటికి వచ్చేసారు. ముత్తు గారు సారీ అండి, సారీ. ఆయన అన్నాడు, పెద్ద ఆయన, నాకెంత సంతోషం అయిపోయింది, మీరు జయించారండి, మేము ఓడిపోయాం అన్నారు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. ఆ మాటతో నాకు వాళ్ళ మీద ఉన్న కోపం అంతా పోయింది. మీరు జయించారండి, మేము జాలేసి పాపం బలహీనత కాబట్టి ఎవరిని తీసుకెళ్తాడు ఆయన? గట్టిగా చెప్పండి, కుడి చేయొచ్చు చెప్పండి. మీరు ఓడిపోయిన వాళ్ళు ఎవరు, జయించిన వాళ్ళు ఎవరు? దేనికి చేయెత్తారు? జయించినట్ట ఓడిపోయినట్టు? యేసు శిష్యులతో పలికి తిరిగి వస్తున్నది, యేసు శిష్యులతో పలికి తిరిగి వస్తున్నది, సిద్ధపరచిన స్థలమున, సిద్ధపరచిన స్థలమున, నేనున్న చోట మీరుండా, నేనున్న
స్తోత్రం. మిమ్మల్ని ఒక మాట అడగాలని నా మనసు చెప్తుంది. నిజంగా నిజంగా చెప్పండి, మనలో ఎవరమైనా మన జీవితాన్ని బట్టి ప్రపంచంలో అందరినీ ఈ ప్రశ్న, ఎవరైనా పరిపూర్ణమైన సంతోషముతో ఉన్నారా? ఒక్కళ్ళు ఉన్నారండి ఇంజనీర్ గారు? ఆ పిల్లలు చంటి పిల్లలు, వాళ్ళకేం తెలియదు కాబట్టి వాళ్ళు ఉండరు. ఎందుకు సంతోషం లేకపోవటానికి కారణం తెలుసా? ఈ లోకములో సంతోషంగా ఉండే అవకాశం ఎవరికీ లేదు. అందుకే యేసుక్రీస్తునందు ఆనందించుడు. హల్లెలూయా. మన ఆనందానికి కారణం ఒక్కటే, పరలోకం. ఇక్కడ ఉండగా రోగాలు, బాధలు, కష్టాలు, మోసాలు, తగాలు, కుట్రలు, కక్షలు, కార్పణ్యాలు ప్రతి ఒక్కళ్ళు అనుభవించాల్సిందే. సో ఇక్కడ నువ్వు సంతోషాన్ని నెలుక్కోవద్దు. యేసులో పరిపూర్ణ సంతోషం ఉంది. హల్లెలూయా. అది విడిచిపెట్టవద్దు. కాబట్టి ఈ బాధ మనం అనుభవించేసి కొద్దిగా దగ్గర అయిపోయిన వాళ్ళు ఉన్నాం. మనం వయసు అయిపోతుంది, కొంతమంది పిల్లలు ఉన్నారు. ఈ కొద్ది కాలం జాగ్రత్తగా గడిపిద్దాం. మరణానికి దగ్గర అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నాం. లెట్ us బీ హ్యాపీ. సంతోషంగా మరణాన్ని ఆహ్వానిద్దాం. ఎందుకంటే నిత్య జీవానికి వెళ్ళిపోతున్నాం. హల్లెలూయా. ఈ సంతోషంగా మరణాన్ని ఆహ్వానించలేని వాళ్ళు ఎవరో తెలుసా? పాపంలో ఉన్నవాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు. అర్థమైందండి ఇంజనీర్ గారు? ఈరోజు దేవుడు మీతో మాట్లాడతాను కేకేసినట్టున్నాడు. దేవుని స్తోత్రం. సంతోషం లేని వాళ్ళు ఎవరు అబ్బాయి? ఇంజనీర్ గారు అబ్బాయి. ఈ లోకంలో సంతోషం నెలుక్కోవద్దు. దేవుళ్ళో ఎప్పుడూ సంతోషమే. హల్లెలూయా. అందుకే మరలా చెప్పుచున్నాను ప్రభువునందు. ఎందుకంటే ఆయన ఒక్కడే నమ్మకమైనడు కనుక. ఆయన మరణం తర్వాత పరదైసుకు తర్వాత పరలోకానికి తీసుకెళ్ళిపోతాడు కనుక. హల్లెలూయా. ఇక్కడ ఏం పెట్టినా ఏం చేసినా ఎవరి ముఖంలో సంతోషం చూడలేం మనం కదా. మొన్న ఒక ఆయన నాతో బాధపడుతున్నాడు. మా అమ్మాయికి ఒక ఇల్లు కొన్నాను, మా అబ్బాయికి కాల్ చేస్తున్నాడు. మళ్ళీ అబ్బాయికి ఇల్లు కొనాల్సి వచ్చింది. అబ్బాయికి ఇల్లు కొన్నాక అమ్మాయి ఏడుతుంది. అదేంటప్పా అన్నాను. అన్నయ్యకి పెద్ద ఇల్లు కొందాం, నాకు చిన్న ఇల్లు కొందాం. మళ్ళీ దాని ఇల్లు పెద్ద చేశాను. మళ్ళీ అబ్బాయి ఏడుస్తున్నాడు, చెల్లెలు ఇల్లు నాకంటే పెద్దదని. అయ్య బాబు ఇదేంటి? చూసారా, నువ్వెవ్వరిని సంతోషపెట్టలేవు, ఎవరిని. కానీ ఒక చిన్న ప్రార్థనతో యేసు ప్రభు ఆనందపడిపోతాడు. హల్లెలూయా. ఆ యేసు ప్రభువుని పరిశుద్ధ జీవితంతోటి నువ్వు ఆనందపెట్టు. కాబట్టి మనకి వద్దు పిరికితనం వద్దు, అవిశ్వాసం వద్దు, అసహ్యమైనది వద్దు, నరహంతకులు వద్దు, వ్యభిచారులు వద్దు, మాంత్రికులు వద్దు, విగ్రహారాధన వద్దు, అబద్ధీకులు వద్దు. ఈ లక్షణాలు అన్నీ వివరిస్తే 3 అయిపోద్ది. వద్దు. ఇంటికి చదువుకోండి. ఆ తప్పుడు పనులు చేయకండి, ఆ పాప పనులు చేయకండి, ఆ మోసం పనులు చేయకండి. యథార్థంగా జీవించండి. మీరు యథార్థంగా జీవించినప్పుడు 2 రకాల ధైర్యం మీకు ఉంటుంది. 2 రకాల ధైర్యం. మొదటిది ఏంటంటే మనకి ఇక్కడ తలెత్తుకుని జీవించే ధైర్యం. 2 ఖచ్చితంగా దేవుడి రాజ్యానికి వెళ్ళే ధైర్యం. హల్లెలూయా. ఇది యథార్థ జీవితంలోనే ఉంది, మోసకరమైన జీవితంలో లేదు, పాపకరమైన జీవితంలో లేదు. కాబట్టి మండుచున్న అగ్నిగుండములో పాలు పొందుదురు, ఇది 2వ మరణం. ఈ లక్షణాలు కలిగిన వారందరూ పాస్టర్ అమ్మవనే ఎవరైనా అవనే డైరెక్ట్గా నేరుగా అగ్నిగుండంలో వేసేస్తాడు దేవుడు. నేరుగా ఇక్కడ మీరు నిర్ణయం చేసేసుకోవచ్చు. ఈ లక్షణాలు ఏమన్నా మనం పరలోకానికే వెళ్ళాం. ఎందుకంటే ఈ మాటలు చెప్పేది ఎవరు? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా. కాబట్టి జీవగ్రంథంలో పేర్లు లేని వాళ్ళందరూ నరకానికి పోతారు. జీవగ్రంథంలో అందరూ ఒకసారి చెప్పండి, ఎవరి పేర్లు ఉంటాయి? అర్థమైపోయింది. ఎవరి పేర్లు? అందరం జయించేవారుగా ఉందాం. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, మేమందరము జయించేవారుగా ఉండే కృప అనుగ్రహించి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీ ఆత్మతో బలపరిచి స్థిరపరచమని, మేము ఎల్లప్పుడూ మీతో ఉండే కృప అనుగ్రహించమని యేసు నామములో అడుగుతున్నాము.
అలాగే జాగ్రత్తగా వినండి. మంగళవారం ఏదమ్మా, మంగళవారం 30వ తారీఖు జూలై 30వ తారీఖు ఉపవాస